మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపారమైన ధన సంపదనలు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్న జాతకాలు ఎట్లా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు రాశి చక్రం మే నెల 1974లో పుట్టిన వారు వీరు. మరి ప్రతిదీ లగ్నం నుంచే చూస్తూ ఉంటాం యోగాలు. అట్లాగే చంద్రుడి నుంచి కూడా చూడాలి. ఎందుకు అంటే లగ్నము ఆత్మస్థైర్యానికి ఎంత ముఖ్యమో చంద్రుడి నుండి కూడా చూసేది. చంద్రబలం ఉన్న వాళ్ళకి చంద్రుడి నుంచి ధన సంపాదన విషయంలో చంద్రుడి నుంచి ముఖ్యం. ఎందుకంటే మనోబలం ఉన్నవారు ఎలాగైనా ఏదో ఒక కార్యాన్ని చేసి ధనం అనేదే కాదు, పేరు ప్రతిష్టలైన, ధైర్య సాహసాలైనా, ఇంకా ఇలా తీసుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఆ వ్యక్తికి మనోబలం చాలా ముఖ్యం. మనోబలం ముఖ్యం ఉండాలంటే చంద్రస్థితి బాగుండాలి. చంద్రస్థితి అంటే చంద్రుడు ఏదో రాశిలో ఉంటాడు కదండి. మరి అన్ని రాశులు మంచివి కాదా? లేదు, అన్ని రాశులు మంచివే. చంద్ర రాశ్యాధిపతి జన్మజాతక చక్రంలో బాగుండాలి. అది పక్కన పెడితే చంద్రుడు ముందుగా పూర్ణచంద్రుడై ఉండాలి. పూర్ణచంద్రుడే. మరి అమావాస్య రోజు కూడా పుట్టిన వాళ్ళు పూర్ణచంద్రుడు కాదు కదండి. వాళ్ళు చాలా మంచి యోగ్యులు అవుతారు. అది 100% కరెక్ట్. దేశంలోని అంటే అందరిలో నానుడి అమావాస్య రోజు పుట్టినవారు అయితే మంచివాళ్ళు లేకపోతే చెడ్డవారు అవుతారని ఉంటుంది. అమావాస్య అంటే రవిచంద్రులు కలిసి ఉంటారు. ఆ రోజు రవిచంద్రులు కలిసి ఉంటారు. మరి రాజు రాణి కలిసి ఉండడం, మరి ఇది అమావాస్య అంటే చంద్రుడికి క్షీణత్వం వస్తుంది. కానీ ఆ రోజు పుట్టినవారు 100% చాలా జాతకాల్లో చూసి ఉన్నాను. పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద డాక్టర్సు, ఇట్లాగా తీసుకుని వెళితే పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళు కూడా ఉంటారు. మరి పూర్ణచంద్రుడై ఉంటే చంద్రబలం ఆ జాతకానికి బాగున్నట్టుగా ఒకటి. మరి ఇప్పుడు ఈరోజు చెప్పేది చంద్రుడి నుంచి మీ చంద్రుడి నుంచి లెక్క పెట్టుకోండి, లగ్నం నుండి కాదు. షష్ఠ, సప్తమ, అష్టమాల్లో గ్రహాలు ఉంటే అది శుభగ్రహాలు అయితే గురు శుక్ర బుధులు ఉంటే వీరికి భోగభాగ్యాలు ఉంటాయి, దైవశక్తి ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది, దీర్ఘాయుష్యులు, కీర్తిమంతులు. వీరు ఏదో విధంగా ధనం సంపాదించడానికి, న్యాయపరమైన ధన సంపాదించడానికి ఆలోచిస్తూ ఉంటారు. అన్యాయ మార్గంలో అయితే వీరు వెళ్ళరు. ఇది ఒకటి. చూడండి, చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. చంద్రుడి నుంచి నేరుగా సప్తమంలో దేవగురు బృహస్పతి ఉన్నారు. ఈ లగ్నానికి వీరు పాపుల, శుభుల అని పక్కన పెట్టేయండి. ఇక్కడ ఇలా ఉంటే ఇది. అలాగే చంద్రుడు కూడా ఎట్ ఏ టైము నవాంశ చక్రంలో స్వనవాంశ కానీ అంటే స్వరాశి కానీ, ఇక్కడ వీరికి కర్కాటక రాశిలో చంద్రుడు ఉన్నారు. స్వరాశి అంటే చంద్రబలం 100% వీరికి ఉంది. అట్లాగే లేదు వర్గోత్తమం. వర్గోత్తమం అంటే ఇక్కడ చంద్రుడు సింహరాశిలో ఉన్నారు కదా, ఇక్కడ కూడా అదే రాశిలో ఉండాలి. లేదు, లేదా చంద్రుడు ఇక్కడ వృషభ రాశిలో ఉన్నట్లయితే బలం ఉన్నట్టు. ఈ 3 పరంగా ఉండాలి, ఉండి తీరాలి. మీకు చంద్రుడి నుంచి లైన్గా గురు, బుధ, శుక్ర చూడండి. చంద్రుడి నుంచి ఇక్కడ సప్తమంలో గురువు ఉన్నారు, అష్టమంలో ఎవరు లేరు, షష్ఠ స్థానంలో ఎవరు లేరు. శుక్రుడు భాగ్యంలో ఉన్నారు చంద్రుడి నుంచి. ఈ రెండిట్లో ఎవరు లేదు, ఒక గురుడే ఉన్నాడు చాలు. ముగ్గురు ఉంటే మరి వీరే అపారమైన కోటీశ్వర్లు, అపారమైన ధన సంపాదన కలిగి ఉంటారు. ముగ్గురు కానీ ఉంటే, ఒక్కొక్కరు ఉన్నా మంచిదే. ఉండి చంద్రుడు నవాంశ చక్రంలో ఇప్పుడు చెప్పిన విధంగా స్వనవాంశ కానీ, వర్గోత్వం కానీ, వృషభ రాశిలో కానీ ఉండాలి. ఇవాళంతా చంద్రుడి మీదే కాబట్టి నిన్నొక వీడియో పెట్టి ఉన్నాను. వారికి చంద్రుడి నుంచి 6, 7, 8 స్థానాల్లో గ్రహాలు ఉన్నాయి. అయితే పాపగ్రహాలు, శుభగ్రహాలు గురుడు ఉన్నారు, కానీ ముగ్గురు వక్రించి ఉన్నారు. అందుకని ఆ జాతకం తీసుకుంటే వేరే కాన్సెప్ట్. అయితే ఇక్కడ కర్కాటక రాశిలో వీరికి ఉన్నారు. వీరి కోటీశ్వర్లే. జన్మిస్తూనే
కోటీశ్వరులు. అయితే ఇలా ఉండి చంద్రుడి నుంచి 6, 7, 8 స్థానాల్లో గ్రహాలు ఉండి వీరు పగలు జన్మిస్తే గురు దృష్టి అంటే గురుడు ఉండకూడదు అక్కడ. శుక్రబుధులు ఉండాలి. రాత్రి జన్మిస్తే వారికి శుక్ర దృష్టి ఉండాలి. అంటే అప్పుడు శుక్రుడు ఉండకూడదు. అంటే ఈ ఈ కాంబినేషన్ ఉండాలంటే ఈ ఇద్దరిలో దృష్టికి వేరే విధంగా ఉండాలని అర్థం. ఇక్కడ ఇలా తీసుకుందాం. ఇక్కడ అయిపోయింది. ఇంకా చంద్రుడి నుంచి గురుడు గాని, బుధుడు గాని, శుక్రుడు గాని ఉంటే సైన్యాధ్యక్షులు అవుతారు. ముగ్గురు ఉంటే వీళ్ళు సైన్యాధ్యక్షులు. చంద్రుడి నుంచి ఒక్క 7వ స్థానంలోనే ఉంటే రాయబారి, మంత్రి గాని అవుతారు. ఎవరు? ఈ గ్రహాలు. చంద్రుడి నుండి 8వ స్థానంలో ఈ ముగ్గురు ఉంటే గ్రామాలకి అధికారం, రాజు అధికారత్వం వస్తుంది. విడివిడిగా ఉన్నా సరే వస్తుంది. అందులో భాగం తగ్గుతుంది. ఏదేమైనా చంద్రుడు నవాంశలో కర్కాటక రాశిలో గాని, వృషభ రాశిలో గాని, మీ లగ్నంలో ఏ రాశిలో అయితే ఉంటారో అదే రాశిలో గాని ఉండాలి. అది మరి చంద్ర నక్షత్రం పాదాల బట్టి మరి నవాంశ చక్రం ఏర్పడుతుంది. నవాంశ చక్రంలో ఉంటుంది. మరి తర్వాత ఉత్సాహం, ఒక వ్యక్తికి ఉత్సాహం, ధైర్యం, మంచి ఆలోచనలు, నిరంతరం ధైర్యం, చురుకుదనం అంటే సమయానికి అనుకూలంగా ఆలోచనలు వచ్చి వారి పనులు చేసుకోవడాన్ని చురుకుదనం అంటారు. మరి ఇవన్నీ కూడా వచ్చేది ఒక్క చంద్రుడి వల్లే, లగ్నం వల్ల కాదు. అయితే ఇక్కడ చూసుకుంటే లగ్న బలం ఉండాలి. లగ్న బలం అంటే మీ లగ్నాధిపతి లగ్న పంచమ భాగ్యంలో స్థితి పొందడం లేదా కేంద్రాలలో స్థితి పొందడం ఉంటే లగ్న బలం ఉంది. అలాగే నీచపడకూడదు. అంటే మీ లగ్నాది మేషం అనుకోండి, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొందుతారు. అట్లా ఉండకూడదు. మరి ఏం లేదు, మీ రవి గ్రహం జాతక చక్రంలో తులారాశిలో ఉండకూడదు. మరి ఉంటే అండి అది ఏమి చేయలేం. తులారాశిలో నీచ. ఎందుకంటే లగ్న కారకుడు ఈయన. ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్న వారందరికీ జాతక చక్రంలో జ్యోతిష శాస్త్రపరంగా 12 భావాలకి కారకులు ఉన్నారు కాబట్టి లగ్న కారకుడు రవి తులారాశిలో ఉండకూడదు. ఉన్నట్లయితే అక్కడ తప్పినట్లే. ఇలా వదిలేయండి. మరి లగ్నం నుండి కానీ చంద్రుడి నుంచి కానీ, లగ్నం నుంచి కేంద్రాల్లో గ్రహాలుంటే అది బలం కలిగిన జాతకం ఒకటి. ఈరోజంతా చంద్రుడినే కాబట్టి మనం చెప్పుకునేది, ఈరోజంతా చంద్రుడినే కాబట్టి చంద్రుడి నుంచి చూస్తే కేంద్ర స్థానాలలో గ్రహాలు ఉండాలి. అవి శుభగ్రహాలైతే మంచిది, మరి పాపగ్రహాలైతే అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి చూడండి, చంద్రుడి నుంచి సప్తమంలో గురుగ్రహం ఉన్నారు. ఇదొకటి. చంద్రుడి నుంచి 4లో కేంద్రంలో రాహు ఉన్నారు. చంద్రుడి నుంచి 7 కదా, 8, 9, 10. 10లో రవికేతువులు ఉన్నారు. ఇక్కడ చూడండి, చంద్రరాశ్యాధిపతి రవి వృషభ రాశిలో ఉన్నారు. అయితే ఇదే చంద్రరాశ్యాధిపతి రవి మిథునంలో ఉన్న చంద్రరాశ్యాధిపతి రవి భూతత్వంలో ఉన్నారు. రవి అగ్నితత్వంలో ఉన్న, వాయుతత్వంలో ఉన్న ఉంటే 100% వెరీ గుడ్. లేదు, జలతత్వంలో ఉన్న, ఇక్కడ భూతత్వంలో ఉన్నారు. అందుచేత రవి వల్ల అందుకునేవి, చంద్రరాశ్యాధిపతి నుంచి అందుకునేవి కొంచెం తక్కువ స్థాయిలో ఈ వ్యక్తి అందుకుంటారు. ఎందుకు అంటే ఆ గ్రహానికి ఆ రాశ్యాధిపతి మిత్రువా శత్రుడా చూసుకోవాలి. మరి తత్వాలకు వెళ్ళేటప్పటికి తత్వంలోనే అర్థమైపోతుంది. మరి రవిగ్రహం గురుపాలిత గ్రహం, గురుపాలిత రాశుల్లో ఉంటే ఈ వ్యక్తికి 100% రవి నుంచి అందుకోవాల్సినవన్నీ అందుకుంటారు. కానీ ఇప్పుడు తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ఇక్కడ
ఇక్కడ నేను ఈరోజు చెప్పేదేంటంటే, మీ జాతకం గానీ, మీ పిల్లవాళ్ళ జాతకం గానీ, మీ పిల్లవాళ్ళు మీ పిల్లల జాతకం గానీ తీసి చూసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి ధన సంపాదన అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ ఇష్టమే. ధన సంపాదించడం అందరికీ ఇష్టమే. అయితే ఆ సంపాదించే ధనం విషయంలో న్యాయపరంగా సంపాదించే ధనం, అన్యాయపరంగా ఉంటుంది. పాపగ్రహాలైతే పాపగ్రహాలైతే చంద్రుడి నుంచి కేంద్రాల్లో అది వేరే విషయం. అవి కూడా శుభగ్రహాలైతే ఇది వేరు. కానీ ఇక్కడ చెప్పింది మనం చంద్రుడి నుంచి 6, 7, 8 కదండీ! మరి ఇంకా ఈ 3 గ్రహాలు 6, 7, 8, 10 స్థానాల్లో ఉంటే కేంద్రాల్లో ఉండేది మరి క్రూర గ్రహాలే ఉంటాయి. అంటే సౌమ్య గ్రహాలు, క్రూర గ్రహాలు అంటాం. మరి ఈ వ్యక్తికి చంద్రుడి నుంచి 4లో గ్రహాలున్నాయి, 7లో గ్రహాలున్నాయి, 10లో గ్రహాలున్నాయి. మరి సప్తమంలో ఉండేది చంద్రుడి నుంచి గురుగ్రహం. గురుగ్రహం. అదే ఈ చంద్రుడి నుంచి గురుడు కాకుండా బుధుడు ఉంటే ఎట్లా తీసుకుందాం? బుధుడు ఉంటే ఏంటంటే, బుధుడు ఇక్కడ కుంభరాశి శనిపాలిత గ్రహం, బుధుడు కూడా శనిపాలిత గ్రహం. 100% ఈ యోగం ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే ఈ గురుడొచ్చి మీనరాశిలో స్థితి పొందితే 6 శుక్రుడు స్థితి పొందితే ఇక్కడ ఇది అద్భుతమైన అపారమైన ధన సంపాదన ఇచ్చే యోగం. కీర్తి ప్రతిష్టలు కలిగి అపారమైన ధన సంపాదన ఉంటుంది. మరి అద్భుతమైన యోగం ఇది. ఈ యోగంలో జన్మించిన వారు మరి ఇంకా కోటీశ్వర యోగం అంటారు ఇది. ఇప్పుడు కోటికి లేదండి, కోటీశ్వర యోగం అంటే ఒక పూర్వకాలంలో కోటీశ్వరుడు అంటే 1 కోటి 2 కోట్లున్న కోటీశ్వరుడు. ఇప్పుడు 1 కోటితో లేదు. 1 కోటి అంటేనే సుమారుగా ఇప్పుడు వచ్చేది ఒక ఫ్లాట్ మాత్రమే. అందమైన ఒక మంచి ప్రదేశంలో అందమైన ఒక ఇండివిడ్యువల్ హౌస్ కూడా రావట్లేదు. అందుకని పూర్వకాలంలో ఇది. ఇప్పుడు గుణంగా మనం మార్చుకోవాలి. మారితే ఇది అర్థమవుతుంది. అయితే శుభగ్రహాలు చంద్రుడి నుంచి 6, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అద్భుతమైన రాజయోగం చాలా మంచిది. ఇక్కడ ఇంకా వెళ్ళిపోతే అదే చంద్రుడి నుండి 2, 12 అంటే ద్విద్వాదశాల్లో గ్రహాలు ఉంటే సులభంగా ధనార్జన చేస్తారు. అది 22, 24 సంవత్సరాలకే సులభంగా చూడండి. మీ చంద్రుడి నుండి అంటే ఇక్కడ చంద్రుడి నుంచి 12వ స్థానం, చంద్రుడి నుంచి పక్క స్థానం అంటే లగ్నానికి 12 అయ్యింది, లగ్నానికి ఇది దశమం అయ్యింది. ఇక్కడ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కదండి. ద్విద్వాదశాల్లో గ్రహాలు ఉంటే వీరికి మరి వీరు సులభంగా ధనార్జన చేస్తారు. అది 22 నుండి 24 సంవత్సరాల లోపే వీరికి ఎర్నింగ్స్ మొదలవుతాయి. శుభగ్రహాలైతే కొంచెం శుభమైన ధనార్జన, పాపగ్రహాలైతే ఇప్పుడు ఒక ఉద్యోగమే ఉందనుకోండి, లంచం అనేది ఇస్తూ ఉంటారు. మరి అది పాపమే కదా. అందుచేత శుభధనార్జన, లాభధనార్జన ఉంటుంది. ఈ వ్యక్తికి చంద్రుడి నుంచి ద్విద్వాదశాలలో గ్రహాలు లేవు. అది అలా తీసుకోండి. ఇది కూడా ఒక యోగమే. చంద్రుడి నుంచి ద్విద్వాదశాల్లో కానీ మీకు గ్రహాలు ఉంటే, సులభమైన ధనార్జన ఉంటుంది. మరి చంద్రుడి నుంచి ఈ వ్యక్తికి ద్విద్వాదశాలలో లేవు కాబట్టి, అది కూడా చంద్రరాశ్యాధిపతి భూతత్వంలో ఉన్నారు కాబట్టి వీరి కష్టపడితే కానీ ఏది రాదు. చాలా కష్టపడాలి. అలాగే చంద్రుడి నుంచి ఇక్కడ రాహు 4వ రాశిలో ఉన్నారు. మరి ఏంటి, తల్లి ఆరోగ్యానికి ఇబ్బంది 100% ఉంటుంది. ఇట్లా తీసుకోవాలి. ఒక జాతక చక్రం తీసుకున్నప్పుడు ఇన్ని విధాలుగా చూడవలసిన అవసరం ఉంది. మరి
మీనాక్షి దేవాశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.